నా బిడ్డ నిశ్చితార్థం ఏ ఆటంకం లేకుండా జరగాలి. పెళ్లి చేసుకునే అత్తారింట్లో సంతోషంగా కాపురం చేసుకునేలా నా బిడ్డని ఆశీర్వదించు తల్లి. రే స్వామి, ఎలా ఉందిరా ఈ గెటప్? మామూలుగా లేదురా, సాంప్రదాయానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నావనుకో. రే ఈ వెటకారమే వద్దనేది. వెటకారం కాదురా, నిజం. మళ్ళీ నిన్ను ఈ గెటప్లో చూడాలంటే మన ఆఫీస్లో ఏ ట్రెడిషనల్ డే రావాలేమో అనుకున్నా. అక్షయ సిస్టర్ పుణ్యమా అని నిన్ను మళ్ళీ ఈ గెటప్లో చూస్తున్నాను. మామా, నీకు ఈ రోజు నిశ్చితార్థం జరగబోతుందిరా. అక్షయ సిస్టర్ నీ జీవితంలోకి కొత్త వెలుగులు తేబోతుంది. దానికంటే ముందు నీ టార్చర్ నుంచి నాకు విముక్తి కలుగుతుందిరా. ఏంట్రా లాస్ట్ డైలాగ్ ఏదో తేడాగా ఉంది? ఇంతకీ నువ్వు తిట్టావా పొగిడావా? అరే, నీకు దిష్టి తగలకుండా పొగిడాను మామా. ఏదో ఒకటి కానీ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా ఆనందానికి ఏ అడ్డు రాకుండా నువ్వే చూసుకోవాలి, సరేనా? అయినా నేను చూసుకోవడం ఏంట్రా? ఏంట్రా ఏదో అంటున్నావు? నేనే చూసుకుంటా మామా అంటున్నా. నాకు తెలుసురా, నా పెళ్లిని నువ్వే దగ్గరుండి జరిపిస్తావని నాకు గట్టిగా నమ్మకం వచ్చేసింది. మావా, ఫ్రెండ్ అంటే నువ్వేరా. అన్నయ్య, ఏంటి అన్నయ్య, అది నాన్న నిన్ను అడిగి 3000 రూపాయలు తీసుకురమ్మన్నారన్నయ్య. ఎంత? ఇక అయినట్టే, వీడి దగ్గర డబ్బు గురించి మాట్లాడితేనే మండిపోతాడు. ఇప్పుడు వీడు ఏమంటాడో ఏంటో పాపం. 3000 అన్నయ్య. ఎందుకు అంత డబ్బు? నిశ్చితార్థం జరిగేటప్పుడు నువ్వు వదిన కూర్చోవడానికి స్పెషల్ గా 2 చైర్లు తెప్పించారంట. వాటికి రెంటు ట్రాన్స్పోర్ట్ ఖర్చుల కోసం అన్నయ్య. ఏ ప్లాస్టిక్ చైర్లో కూర్చొని నిశ్చితార్థం చేయకూడదంటనా? ఎందుకు నాన్న ఓవర్ యాక్షన్ చేస్తూ ఇంతలా ఖర్చు పెడుతున్నాడు? ఇంత జరిగినా నాన్నకి బ్రెయిన్ పని చేయట్లేదా? అది కాదన్నయ్య. ఏంటి ఏంటి కాదు? రే రే, కోపడకుండా కొంచెం కూల్గా మాట్లాడరా. ఏంట్రా కూల్గా మాట్లాడేది? హ్యాపీగా ఉన్నాన్రా అని ఇప్పుడే చెప్పాను కదరా. అప్పుడే 3000 అంట. నా మూడ్ మొత్తం స్పాయిల్ చేసేసింది. రే రే, అది కాదు. నువ్వు మాట్లాడకు స్వామి. నాన్న అంతలా ముచ్చట పడుతుంటే ఆ 3000 ఆయన్నే ఇమ్మను. నేను ఇవ్వనంటే ఇవ్వను. ముచ్చట పడింది మన నాన్న కాదన్నయ్య, వదిన వాళ్ళ నాన్న. ఎవరు? నా కాబోయే మావగారా? అవును మామా, నీ కాబోయే మామగారే. ఇంత అన్యాయమా? ఆయన కోరుకుంటే ఆయన డబ్బులు ఇవ్వచ్చు కదా. ఇదంతా అక్షయ్కి ఇష్టం ఉండదు. నేను అక్షయ్తో మాట్లాడతాను, నువ్వెళ్ళు. ఒరే ఒరే, కోప్పడకుండా శ్రావణికి ఆ 3000 ఇచ్చి పంపించు. అలాగా? రే స్వామి, నీ దగ్గర ఒక 3000 ఉంటే ఇవ్వరా. నేను నీకు తర్వాత సెటిల్ చేస్తాను, ఇవ్వు. మామా, నేను పర్స్ తీసుకురాలేదు మామా. నువ్వు తీసుకురావురా, నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావు. అయ్యో 3000. అమ్మ బాబోయ్. 1 2 3. ఏం చేస్తున్నావు? పట్టుకో, చూసి లెక్క పెట్టివరా. లెక్క పెట్టు. 1 2 3 4 5 6. 3000 కరెక్ట్ గా ఉన్నాయి మామా. ఇవ్వు ఇవ్వు. నువ్వు వెళ్ళమ్మా శ్రావణి. ఓకే అన్నయ్య. అయ్యయ్యో, ఇంతే ఉందా?
అక్షయ్ దగ్గర ఈ 3000 వసూలు చెయ్యాల్సిందే. మామా 3000 కోసం 3 ముళ్ళు వేయాల్సిన పిల్లతో అనవసరంగా గొడవ పెట్టుకోకు. అది నీకే మంచిది కాదురా. రే పిచ్చోడా, అక్షయ్ డబ్బు విషయంలో నాలాగేరా, సేమ్ టు సేమ్. కాబట్టి ఖచ్చితంగా నాకే సపోర్ట్ చేసి వాళ్ళ నాన్నని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది చూడు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళ నాన్న చేస్తున్న వేస్ట్ ఖర్చు గురించి అక్షయ్తో చెప్పేస్తాను. రే 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 రే, ఇట్టించి వెళ్దాం రా. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. రే నాన్న లేదా? రాలేదు బాబాయ్. సరే సరే రండమ్మా. ఎరా బాగున్నావా? అవునా అంకుల్? నమస్తే మామయ్య. ఏరా ఇలా చిక్కిపోయావేంట్రా? అదేం లేదు మామయ్య. సరే సరే కూర్చో కూర్చో. అమ్మా, అబ్బాయిని అమ్మాయిని తీసుకురండి. ఏ వందనా, వెళ్ళి మీ అక్కని తీసుకురా. అలాగే అమ్మా. అమ్మ వందన, కార్తీక్ నువ్వు వెళ్ళి అక్కని బాగా రెడీ అయిందో లేదో నువ్వు చూసి వెళ్ళి అన్నయ్యని త్వరగా తీసుకురా. అలాగే ఆ, వెళ్ళు. ఎరా సోము, వెళ్ళిపో. వెళ్ళు. అరే పంతులు గారికి ఏమైనా కావాలేమో అడుగు. అలాగే. వెళ్ళు. అమ్మా అక్షయ, ఓహో, కూతుర్ని చూసి ఆనందంతో పొంగిపోతున్నారా? కాసేపట్లో మీ ఆనందం ఆవిరైపోతుంది, చూస్తూ ఉండండి. అబ్బాయి వచ్చి మీ కూతురంటే నాకిష్టం లేదని చెప్పి ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసేస్తాడు. అప్పుడు మీ తండ్రి కూతుళ్ళిద్దరూ ఏడుస్తూ కూర్చుంటారు. ఈ రాజా ఇంకా రాడేంటి? ఇష్టం లేదని చెప్పడానికి కూడా ఇంతసేపు రెడీ అవుతున్నాడేంటి?